హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు మేము ఉగాది పండుగ రోజు ఏమేమి చేసుకుంటామో స్పెషల్ చూపించాలనుకుంటున్నామనండి. చాలా రోజులు అయింది వీడియో పెట్టాక, మాకు కొంచెం హెల్త్ ప్రాబ్లంతోన కొంచెం వాయిస్ కూడా క్లియర్గా లేదు కాబట్టి వీడియోస్ పెట్టలేదండి. కానీ ఈరోజు పండుగ రోజు పెట్టాలనుకొని ఈరోజు చూపించాలనుకుంటున్నామండి. ఇదిగోనండి, ముందుగానే బ్యాలు ఉడికిచ్చి అక్కడ పెట్టేశాను. ఇప్పుడు కొంచెం పిండి నానబెట్టుకుందాం, భక్షాలు చేసుకుందామని పిండి నానబెట్టుకోవడానికి కొద్దిగా ఉప్పు వేసినానండి. ఆ ఉప్పులోకి కొద్దిగా నూనె కూడా వేసి ఇంకా పిండి మొత్తం నానబెట్టేసుకుంటున్నానండి భక్షాలు చేసుకోవడానికి. కొంచెం వాయిస్ కూడా క్లియర్గా లేదు, ఏమంటే చాలా రోజులు అయింది కదా పెట్టాక, మరి ఈరోజు ఉగాది పండుగ రోజున స్టార్ట్ చేద్దాంలే అని ఇంకా డైలీ రొటీన్స్ లెక్క ఈరోజు చూపిస్తున్నామండి. ఈరోజు పొద్దున లేవగానే ఏమేమి చేసుకుంటాము, మా ఇంట్లో పండుగ రోజు స్పెషల్గా ఎలా చేసుకుంటాము అనేది చూపించాలనుకుంటున్నాను. ఇదిగో పిండి ఇలా అన్ని కొద్దిగా నూనె వేసి కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళు వేసి ఇలా నానబెట్టేసుకుంటామండి ఈ పిండిని రవ్వతో భక్షాలు చేసుకోవడానికి. ఇదిగోనండి, పిండి బాగా కలపాలన్నమాట. ఇది మొత్తం నీళ్ళు వేసి కొద్దిగా ఒకేసారి నీళ్ళు వేయకున్నట్ల కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కొద్దిగా మనము గోధుమ పిండి కొద్దిగా లూజుగా కలుపుకోవాలన్నమాట. భక్షాల పిండి వచ్చి గోధుమ పిండి కొద్దిగా గట్టి కలుపుకుంటాం కదా చపాతీల పిండి, అలా కలుపుకోకుండా కొద్దిగా లూజు కలిపేసుకోవాలన్నమాట. భక్షాలకి రవ్వ మైదా పిండి వేసి కలిపి కొద్దిగా మైదా వేసినామంటే భక్షాలు బాగా వస్తాయంటే విరిగిపోకున్నట్ల. ఇదిగో చూడండి, ఇలా నేను ఎలా కలుపుతున్నానో చూడండి. పిండి అలా కలిపేసుకోవాలన్నమాట. బాగా మనం జారుగా బాగా ఇక చూడండి ఎలా వస్తుంది చూడండి. మొత్తం అలా చేసి ఒక గిన్నెలోకి ఎత్తేసుకుందామండి. అన్నీ మొత్తం పెట్టేసుకుందాం అనమాట. దాంట్లో కొంచెం నూనె పోసుకొని గిన్నెలోకి ఈ పిండి వేసి కొద్దిసేపు ఒక అర్ధగంట నానబెట్టేస్తామండి. ఇప్పుడు చూడండి, బియ్యం వెంటనే నేను అన్నానికి పెట్టేసుకుంటున్నాను. బియ్యం కడిగేసి వెంటనే అన్నానికి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు రైస్ కుక్కర్లో అన్నం పెట్టేస్తున్నాను ఇక్కడ. ఇంకా ఇది అయిపోయిన వెంటనే ఇంకా మొత్తము మళ్ళీ ఇప్పుడు ఆలుగడ్డలు ఉడికేసుకుందామని ఆలుగడ్డలు తీసేసుకున్నానండి. ఇప్పుడు ఆలుగడ్డ కర్రీ చేయాలని ఉడికేసుకుంటున్నాను తీసేసుకొని. ఇదిగోనండి, కుక్కర్లోకి వేసి కొద్దిగా ఆలుగడ్డ ఉడికేసుకుంటున్నామండి. ఇది కొంచెం వాయిస్ సరిగ్గా లేదండి, మీరు ఏమనుకోవద్దండి, కొంచెం థ్రోట్ ప్రాబ్లం నుంచి అనమాట. ఇదిగోనండి, ఇక్కడ బ్యాళ్ళు ఉడికిచ్చాక పెట్టినాం కదా ఇక్కడ మనం కందిబ్యాళ్ళు. ఇప్పుడు దీంట్లో కందిబ్యాళ్ళు ఎసరు వచ్చింది కదా, ఇప్పుడు కందిబ్యాళ్ళు వేసేసుకుందామండి. ఇప్పుడు ఇవి వేసేసుకున్న తర్వాత బాగా కొద్దిగా పసుపు వేసుకొని ఒక బ్యాళ్ళు ఉడికియాలండి బాగా మెత్తగా. మనం భక్షాలకి మనం పూర్ణం రెడీ చేసుకోవాలి కాబట్టి ఇది చూడండి ఇట్లా కలిపేసుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలన్నమాట. ఇదిగో మూత పెట్టి ఇదిగో ఉగాది పచ్చడికి కావాల్సినవి మామిడికాయ, బెల్లము, పప్పులు, చింతపండు. ఇదిగో ఉగాది పచ్చడికి ఇది మొత్తం ఉగాది పచ్చడి అంటే ఇదంతా మొత్తం ఇస్తారండి. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, వేప పూత అన్నీ అండి. ఇవన్నీ రెడీ పెట్టుకునేసి ఇప్పుడు బ్యాళ్ళు ఉడికినాయి లేదు చూద్దాం రండి. ఇప్పుడు ఇదిగో చూడండి, మెత్తగా ఉడికిపోయినాయి బ్యాళ్ళు. ఇప్పుడు చూడు మెత్తగా ఉడికినాయి. ఇప్పుడు ఇవి తీసేసి వంచేసుకుందామండి. ఈ కట్టు వచ్చి మనం రసంకి వంచేసుకున్నామండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం వంచేసిన తర్వాత బెల్లం వేసి కొంచెం ఒక 2 నిమిషాలు ఉడికిద్దామండి. ఈ బ్యాళ్ళన్నీ ఉడికిచ్చిన తర్వాత అన్ని రసం తీసేసినాం కదా. ఇప్పుడు ఇవి పొయ్యి మీద పెట్టి కొంచెం ఒక బెల్లం వేసిన తర్వాత పొయ్యి మీద పెట్టి ఒక 2 నిమిషాలు ఇలా ఉడికిద్దామండి, కొద్దిగా మూత పెట్టేసి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆలుగడ్డలకి తాలింపు వేసుకుందాం. ఇప్పుడు ఆలుగడ్డలు ఉడికిపోయినాయి కదా, ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం వెంటనే ఇంకా ఆలుగడ్డలు. ఇదిగోనండి, పొయ్యి మీద గిన్నె పెట్టేసి ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసి కొద్దిగా కరివేపాకు వేసి ఇంకా టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అన్నీ తరిగి ముందే పెట్టేసుకున్నామండి. అన్నీ కలిసి దాంట్లో తాలింపులోకి వేసేసుకుంటామండి. ఇప్పుడు వెంటనే ఇంకా ఒకటి తర్వాత ఒకటి వెంటనే చేసుకోవాలని ఇంక ఇక్కడ స్టవ్ మీద బ్యాళ్ళకి పెట్టేసినాము, అక్కడ రైస్ కుక్కర్లో అన్నానికి పెట్టేసినాము, ఇక్కడ తాలింపు వేసుకోవడానికి ఆలుగడ్డలకు పెట్టేసినామండి. ఇంకా పండుగ రోజు చాలా కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి కాబట్టి తప్పదన్నట్టు ఇంక అన్నీ వెంటనే ఒకటి తర్వాత
ఇంకా ఎక్కడ స్టాప్ లేకున్నట్లా చేసేసుకుంటుంటామండి అన్నమాట. లేకుంటే పండగ చాలా లేట్ అవుతుంది కానీ ఉండేది ఒకరు ఉంటాం కాబట్టి ఇంట్లో తొందర కాదు కాబట్టి ఇలా ఇలా చేసేసుకుంటుంటాం అనమాట మేమైతే గిన. ఇదిగోనండి ఆలుగడ్డ రెడీ అయిపోయింది మొత్తము. ఇదిగో చూడండి ఆలుగడ్డ తాలింపు అయిపోయింది ఇప్పుడు. ఇది చూడండి అది కట్టు వంచినాం కదా బేళ్ళ కట్టు. ఈ కట్టులోకి మనము ఇప్పుడు చార్ల రసంలో కావాల్సినవన్నీ వేసుకుంటాం చూడండి. కారము, ఉప్పు కొంచెం పసుపు అన్నీ దానికి కావాల్సినవన్నీ వేసేసుకుందామండి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, మునక్కాయలు అన్నీ వేసేసుకొని పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఆలుగడ్డ తాలింపు అయ్యే లోపల ఇవన్నీ రెడీ చేసేసుకుని పొయ్యి మీద పెట్టేసి ఇంకా ఇక్కడ రసం కూడా అయిపోతుందండి. ఇంక వెంటనే పని కూడా తొందర అయిపోతుంది అనమాట. ఇదిగోండి మునక్కాయలు కూడా వేసేసుకుంటున్నాను అన్నీ మొత్తం. ఏమంటే కొంచెం ఫాస్ట్గా చేయాలన్నమాట, కొంచెం నిదానంగా చేయకున్నట్టు చేస్తే కొంచెం పని కూడా మనకి రిస్క్. ఇదిగోండి ఇది చూపిస్తున్నాం కదా అల్లము జీలకర్ర అనమాట. జీలకర్ర ఎల్లిపాయలండి, అల్లం కాదు ఎల్లిపాయలు దంచి నేను సపరేట్గా వేస్తాం. రసం పౌడర్ వేసుకోమన్నమాట. మేము ఎప్పుడన్నా కానీ ఈ భక్షాల్లో చారుకు వచ్చి రసం పౌడర్ వేసుకోము, జీలకర్ర ఎల్లిపాయలు దంచి వేసుకుంటాం అనమాట. ఇదిగోండి ఇది పూర్ణం కూడా వేసుకుంటాం, ఎందుకంటే ఇది భక్షాల చారు కాబట్టి కొద్దిగా పూర్ణం కూడా వేస్తాం, తీయగా ఉంటుందని. కొంతమంది బెల్లం వేసుకుంటారు, మేము కొంచెం పూర్ణం వేస్తామండి. భక్షాల చారు వచ్చి పూర్ణం వేస్తాం కంపల్సరీగా. చూడండి ఇప్పుడు మన చిత్రాన్నానికి రెడీకి పెట్టేసుకున్నానండి. అక్కడ రసం అయిపోతుందా, ఇక్కడ ఆలుగడ్డ అయిపోయిందా. ఇప్పుడు వెంటనే మరి స్టవ్ ఆఫ్ చేయకుండా వెంటనే పెట్టేసి ఇప్పుడు చిత్రాన్నానికి పెట్టేసుకుంటున్నామండి. చూడండి అన్నీ మొత్తం ఇంకా చిత్రాన్నంకి మినపబ్యాళ్ళు, బుడ్డలు, కొంచెం శనగబ్యాళ్ళు, జీలకర్ర ఆవాలు అన్ని తాలింపులోకి వేసేసుకుంటున్నామండి వెంటనే. ఇలా చేయకుంటే పండగ కాదండి తొందర అసలుకి. మనం ఇంత ఫాస్ట్లో చేసుకుంటుంటేనే పండగ మనకి తొందర అయిపోతుంది అనమాట, లేకుంటే చాలా టైం పట్టుకుంటుంది. ఇదిగో కరివేపాకు, పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగి పెట్టుకున్నాను, కొద్ది పసుపు, ఇంకా చిత్రాన్నానికి మొత్తం అనమాట. ఇప్పుడు మామిడికాయలు సీజన్ కదండి, మేము మామిడికాయలు చిత్రాన్నమే చేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఇది ఉగాది పండగ కాబట్టి ఉగాది పండగ మామిడికాయలు ఎక్కువ వస్తాయి కాబట్టి మామిడికాయలు చిత్రాన్నమే ఎక్కువ శాతం చేసుకుంటాం అనమాట. ఉగాది పండగకి వేరే టైంలో అయితే మనకు మామిడికాయలు దొరకవు కాబట్టి నిమ్మకాయల చిత్రాన్నం చేసుకుంటుంటాం ఎక్కువ శాతము. కాబట్టి ఇది ఎక్కువ ఈరోజు మాత్రం మామిడికాయ చిత్రాన్నం. ఇదిగో చూడండి మామిడికాయలు తురుము దాంట్లోకి వేసేస్తున్నాను. ఈ తురుము అవన్నీ మొత్తం అన్నీ వేసి పచ్చిమిరపకాయలు అన్నీ వేసి కొద్దిసేపు ఒక 2 నిమిషాలు మగ్గిస్తానండి. ఇది చిత్రాన్నానికి మామిడికాయ చిత్రాన్నం చాలా టేస్ట్ ఉంటుందండి. అసలుకి కొత్తదనం కదా, కొత్తగా బాగుంటుంది అనమాట ఉగాది పండుగ రోజు. ఇదిగోండి ఉగాది పచ్చడికి కావాల్సినవి. ఇప్పుడు మనం పులుసు రెడీ చేసుకున్నాం చూడండి, చింతపులుసు. ఇది మనకు కావాల్సినంత రసం పిండి వేసుకున్నాము. ఇప్పుడు ఇది బెల్లము పప్పులు 2 మిక్సీకి వేసినాం కదండి. ఇది దీంట్లోకి మనకి ఎంత కావాలో అంత కలిపేసుకుంటామండి. మేము ఉగాది పచ్చడి వచ్చి ఇలానే చేసుకుంటాం అనమాట. ముందుగానే పులుసు అంతా పిండి వేసుకుని ఒక గిన్నెలో పెట్టేసుకుంటాము. మనం ఈ పప్పుల పిండి బెల్లము కలిపింది మిక్సీకి వేసి పెట్టుకుంటాం. ఈ పౌడర్ మనకి కొంచెం లూజ్ కావాలంటే లూజ్ కలుపుకుంటాము, లేదు కొద్దిగా గట్టిగా తాగడానికి వచ్చినట్లయితే కొంచెం లూజ్ కలుపుకుంటాము, లేదు కొంచెం గట్టిగా స్పూన్తో తినాలనుకుంటే అట్లా. ఇదిగో చూడండి ఇలా తయారయ్యింది చూడండి. ఇది ఇప్పుడు మామిడికాయ తురుము దీంట్లోకి వేసుకుంటున్నాను చూడండి. నేను ఇప్పుడు మేము మామిడికాయలు ఒప్పలు కోసేమో తురిమి ఇట్లా పెట్టేసుకుంటాను అనమాట, మనకు కావాల్సినంత పెట్టుకొని. ఇదిగో కొబ్బరి తురుము కూడా వేసుకుంటున్నాను చూడండి. ఇదిగోనండి మామిడికాయ తురిమి వేసేసినాను, కొబ్బరి తురిమి వేసినాను. ఇలా కొంచెం కలుపుకోవాలన్నమాట. ఇదిగో మొత్తం స్పూన్తో కలిసి చూడండి ఇలా జారుగా చేసుకున్నాం అనమాట. తాగేకి లేకున్నట్ల తినేకి లేకున్నట్ల మధ్యలో ఉన్నట్టు చేసుకున్నామంట, ఎక్కువ లూజు లేకున్నట్టు. దీనికి ఇప్పుడు కావాల్సినవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ రెడీ పెట్టుకున్నాం కదండి, అన్నీ చూపిస్తాయి కదా. అప్పుడు ఇవన్నీ దాంట్లోకి వేసేసుకుందాం మొత్తం. మేము ఉగాది పచ్చడి వచ్చి మేము ఇవన్నీ కంపల్సరీగా ఉంటేనే ఉగాది పచ్చడి చేస్తామండి. ఇవన్నీ మేము ఖచ్చితంగా. ఇదిగో చూడండి ఇవన్నీ వేసేస్తాం డ్రై ఫ్రూట్స్ అన్నీ మొత్తము. సంవత్సరానికి ఒక్కసారి ఉగాది పచ్చడి కంపల్సరీగా చేసుకొని తీరాల్సిందేనండి. ఇది చాలా బాగుంటుంది అసలుకి, టేస్ట్ కూడా తినాల్సి. ఇదిగో వేపపూత చూడండి, ఇది వేపపూత పైన అంతా చల్లేసి కొద్ది స్పూన్తో కలిపేసుకుంటాం. ఇదిగోనండి అన్నీ మొత్తం ఇలా కలిపేసుకున్నాం చూడండి దీంట్లోకి. మొత్తం అంత అయిపోయింది. ఇంకా ఉగాది పచ్చడి మొత్తం రెడీ అయిపోయిందండి. మేమైతే ఉగాది పచ్చడి ఇలానే తయారు చేసుకుంటామనండి. సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ తినాల్సిందే. ఇంకా అది ఇదిగో భక్ష్యాలు రెడీ చేసుకుందాం రండి. ఇప్పుడు మొత్తం అయిపోయింది. ఇదిగో పిండి అంత పిండి పూర్ణము అన్నీ రెడీ పెట్టుకొని వేసుకున్నానండి. ఇప్పుడు గసాలు అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత
ఇంకా భక్షాలకి రెడీ చేసుకొని భక్షాలు చేసేసుకుంటున్నామనండి. ఇంకా ఒకటి తర్వాత వెంటనే ఇంకా ఏదో ఒక 5 నిమిషాలు ఎక్కడ స్టాప్ లేకున్నట్లా చేసుకుంటూనే పోతుంటాను అనమాట. ఇంక అంతా కలిసి ఒక గంటలోనే పని మొత్తం ఫినిషింగ్ అయిపోతుంది అనమాట. స్టవ్ ఆఫ్ ఉండదు. ఇంకా నేను ఎక్కడ ఒక 5 నిమిషాలు కూడా నిలబడను అనమాట. టక 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 ఒకటి అయిపోతూనే ఒకటి అన్నీ చేసేసుకుంటుంటాను అనమాట. ఇదిగోనండి భక్షాలు ఇలా చేసేసుకోవాలి చూడండి. మొత్తము కింద కొద్ది నూనె రాసుకుందాము భక్షాల పేపర్ మీద అలా కొట్టేసి, ఇప్పుడు దీని మీద ఇంకొకటి ప్లాస్టిక్ కవర్ వస్తుంది, దాన్ని వేసి సైడ్కి అంతా ఇట్లా సైడ్ దొబ్బేసుకుందామండి. ఇంతకుముందు అయితే దాంతో తిక్కుతుంటే, ఇప్పుడు లేదండి. ఇప్పుడు అది చపాతీల కర్రలతో తిక్కమండి. ఇప్పుడు ఇట్లాంటి కవర్ వేసి ఇంకా ఇలా దొబ్బేసుకుంటాను చూడండి. భక్షం వచ్చి ఈజీ తొందర అయిపోతుందండి ఈ పని అయితే. మనం ఆ చపాతీల కర్రతో తిక్కడంతో ఒక పక్క లావు ఒక పక్క సన్నగా ఇలా వస్తుంటుంది అనమాట. అలా లేకున్నట్లే ఇది ఒకే సైజులో వస్తుందన్నమాట. బాగా రవండుగా భక్షం వచ్చి మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా చేసేసుకోవచ్చు. ఇది కూడా చూడండి సెకండ్లలో అయిపోతుంది అనమాట భక్షం వచ్చి. ఇక కొంచెం ఇది చూస్తారా, ఇది బియ్యం పిండి అనమాట. కొద్దిగా ఇట్లా బియ్యం పిండి నేను పూస్తాను అనమాట భక్షాలకి. బాగా మెతుగుంటాయి అనమాట ఇలా చేస్తే భక్షం వచ్చి. బియ్యం పిండి స్టాక్ పెట్టుకుంటాను నేను కొద్దిగా. ఇదిగోనండి పైన కొద్దిగా నూనె కూడా వేసుకున్నాను. ఇంకా పెన్నం వేడెక్కింది, పెన్నం మీద భక్షం వేసేసుకుందాము. ఇదిగో భక్షం పెన్నం మీద వేసేసినాను చూడు. భక్షం పెన్నం ఎంత ఎడల్పు ఉందో భక్షం కూడా అంత ఎడల్పు పెన్నం పెద్దగా వేసేసినాను చూడండి. బాగా మనం ఎంత పల్చాగా కావాలంటే అంత పల్చాగా వస్తుంది అనమాట భక్షం వచ్చి. ఇదిగో చూడండి చూడండి భక్షం కాలిపోయింది. పైన కొద్దిగా ఒక స్పూను నూనె వేసుకుంటే భక్షం బాగా వస్తుంది అనమాట. అయ్యిందో కాలిందో లేదో కొంచెం చూసేసుకొని ఇలా తిప్పేసుకోవడమే. ఇంకా చూడండి నాన్ స్టిక్ పెన్నం కొద్దీ ఇలాంటి ఉక్కు పెన్నం మీద అయితేనే భక్షాలు బాగా ఎర్రగా బాగా కాలుతాయి అనమాట. చూడడానికి కూడా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి. భక్షం నాన్ స్టిక్ పెన్నం మీద అంతగా బాగుండవు అనమాట. ఇదిగో చూడండి భక్షం రెడీ అయిపోయింది. ఇదిగోనండి అన్నీ అయిపోయినాయి. భక్షాలు రెడీ అయిపోయింది. ఉగాది పచ్చడి, రసము, ఉర్లగడ్డలు, మనము చిత్రాన్నం అండి అన్నీ రెడీ అయిపోయినాయండి. అంతే నైవేద్యం పెట్టడానికి మొత్తము. ఇంకా పూజ కాడ నైవేద్యానికి అన్నీ సిద్ధం చేసుకుని ఇంకా పూజకి ఎడబెట్టేసి టెంకాయ కొట్టాలి కదండి. ఇంకా దేవుని కాటికి పోయి అన్నీ చేసేసుకుందామండి. ఇంకా మొత్తము దేవుని కాడ నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టి అంత కొట్టే లోపల ఇంకా మనకి ఇంకా అన్నీ అయిపోతుందండి. వాటికి పూజ అన్ని వంటలు అన్నీ అయిపోతాయి. ఇంక ఉగాది పండుగ మొత్తం అయిపోతుంది. ఇదిగోనంటే పూజ చేసే కాడ ఉన్నాను. ఇంకా నైవేద్యం పెట్టేసాం దేవుని కాడ మొత్తం చేసిన వంటలన్నీ. అసలుకు ఆ రోజైతే ఎంత ఫాస్ట్లో ఉంటుందంటే అంత ఫాస్ట్లో ఒక్కరు ఉన్నామంటే చాలా బాగా ఇబ్బంది అవుతుందండి. అసలుకి ఒకటి తర్వాత ఒకటి చేసుకునే లోపల మనిషికి చాలా బేజారు అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు ఏం తప్పదు కదండి, ఒకరే ఉంటాం కాబట్టి మొత్తం పూజ అయ్యే లోపల సుమారు టైం పడుతుంది అనమాట. ఇంకా అందుకే మొత్తం వంటలన్నీ చేసేసుకున్నాక లాస్ట్లోన ఫస్టే పూటలు కడిగి అన్నీ పెట్టేసుకుంటామండి. లాస్ట్లో నైవేద్యం పెట్టేటప్పుడు వచ్చి ఇంకా అన్ని నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టి పూజ చేసుకుంటామండి అన్ని మొత్తం. ఇదిగోనండి మా దేవుని గది అంతా మొత్తం ఇది ఇలా ఉంది చూడండి. అంతే మంప పూజ అంతా మేము అంతా ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకుంటామండి ప్రతి పండగకి వచ్చి. ఇదిగో చూడండి ఇంకా దేవుని పూజ అయిపోయింది, వంటలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయండి. ఇంకా వీటికి ఏమంటే కొద్దిగా ఫాస్ట్ చేసుకునే వాళ్ళు. ఇదిగోనండి టెంకాయ అన్నీ కొట్టేసాము. ఇప్పుడు మొత్తము టెంకాయలు కొట్టి అంత ఇచ్చి ఇంకా లాస్ట్లోనే ఇంకా అంత మంగళారతి పూజలు అన్నీ చేసేసుకుంటాం అనమాట. ఇంకా లాస్ట్కి ఇంకా కానీ పూజ చేసేవాళ్ళు వేరే ఉండి వంట చేసేవాళ్ళు ఉంటే మనకేమంత అనిపించదు. మనమే వంట చేసుకొని మనమే పూజ చేసుకొని అన్నీ చేసుకోవాలంటే పండగ రోజు చాలా టైం పట్టుకుంటుంది అసలుకి. అయినా మేము ఫాస్ట్ చేస్తాం కాబట్టి మా టైం ఏం లేదు, 9-10 లోపల అన్నీ మొత్తం అయిపోతాయండి అన్నీ మొత్తము. ఇదిగో చూడండి మా దేవుని గడి ఇలా ఉంది ఇలా అలంకరించినాం అన్నీ మొత్తము. ఇదిగోనండి మా పూజ అంతా అయిపోయిందండి. ఇటుకే మాదంతా ఉగాది పండుగ సమాప్తం అండి. ఇటుకే అంతా అయిపోయింది మొత్తం పనులన్నీ. ఇదిగో చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వాయిస్ కానీ క్లియర్గా లేకపోతే ఏమనుకోవద్దండి. నాకు మాట్లాడేంత ఓపిక ఇది కూడా లేదండి. కానీ చాలా రోజులైంది వీడియో తీయలేదన్నట్టు వీడియో తీసినారండి. కంపల్సరీ తీద్దామన్నట్టు ఈరోజు. అందుకే ఓకేనండి. బాయ్.